ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 16, 17వ తేదీల్లో ఈ రాశి వారికి షష్ఠ స్థాన స్థిర త్రిగ్రహ యోగము అనేది వీరికి విపరీతమైన అదృష్టం తెచ్చిపెడుతుంది. అది ఏ విధంగా వస్తుంది? పంచమ స్థానంలో ఈ 3 గ్రహాల కలయిక వలన వీరికి ఇలాంటి అదృష్టం రాబోతుంది. ఆ 3 గ్రహాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. పంచమ స్థానంలో బుధుడు, గురుడు మరియు చంద్రుడు ఈ 3 కలయికల వలన వీరికి విపరీతమైన అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. ఆర్థికంగా మీరు ఏది మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయే మార్గాలు ఇప్పుడు మీకు కొన్ని మార్గాలు అనేవి ముందుకు వస్తాయి. కాబట్టి అప్పుల బాధలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు. అలాగే సంతాన విషయానికి వచ్చినట్లయితే సంతానం, ముఖ్యంగా మొదటి సంతానం వలన వీరికి చాలా సంతోషం అనేది కలుగుతుంది. చంద్రుడి వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మొదటి సంతానం వలన వీరు ప్రశాంతంగా ఉంటారు. అందులో ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వారితో కలిసి ఉంటారు. చంద్రుడి వలన, శుక్రుడి వలన వీరికి ఎంతో అనుభూతి, అందం కలయికలతో పాటు వీరు ప్రేమలో చాలా సంతోషమైన జీవనం సాగిస్తారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని అలాంటి సంతోషం ఎప్పటికీ ఉండాలని మంచి ప్రణాళిక వేసుకుంటారు. తులారాశి వారు గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. కానీ ఇప్పుడు గ్రహాల కదలికల్ని బట్టి వీరికి ఇలాంటి అదృష్టం రాబోతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. ఎంతో అదృష్టం అనేది పుట్టి ఉండాలి. తులారాశి వ్యక్తులని ప్రేమించిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే వీరి ప్రేమ నిజాయితీగా ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడ్డారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. కాబట్టి ఈ రాశివారు ప్రేమించిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు. కానీ కొన్ని విషయాలలో అపార్థం అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మాట్లాడినట్లయితే ఏదైనా ఆలోచనలు సరైనదిగా ఆలోచించండి. నెగిటివ్ అనేది మీ దగ్గరికి రానివ్వకండి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అనేవి మీ దగ్గరికి దరి చేరవు. 5వ స్థానంలో, 6వ స్థానంలో త్రిగ్రహ యోగాలు ఉన్నాయి. వారి వలన 6వ స్థానంలో సూర్యుడు, శనీశ్వరుడు ఎక్కువగా యోగిస్తున్నారు. చంద్రుడు, బుధుడు, గురుడు, శనీశ్వరుడు, సూర్యుడు అనుకూలమైన సరి అయిన సమయంలో మీకు గ్రహాలు కదలికల్ని బట్టి చాలా అదృష్టం, సంతోషం అనేది కలుగుతుంది. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూసినా కూడా ఇప్పుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ముఖ్యంగా గ్రహాలు మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున ప్రారంభించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేవారు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగంలో చేరండి. మీరు అనుకున్న విధంగా జీవితం సక్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. త్వరలోనే చాలా సంతోషం అనేది మీ జీవితంలోకి వస్తుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉండడంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి చెందడం, ఉద్యోగంలో మీరు అనుకున్న విధానంగా ఉద్యోగం దొరుకుతుంది. ఇక చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారు చాలా సంతోషంగా వ్యాపారం కొనసాగిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడంతో మీ జీవితం సౌఖ్యంగా ఉండడంతో పాటు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీ పనులు పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడంతో పాటు మీరు కొత్తగా మొదలు పెట్టాలనుకునే పనులు కూడా త్వరలోనే ప్రారంభించండి. అది మీ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడమే మీకు ఈ 2 రోజుల్లో
జరుగుతుంది. ఈ ఆర్థిక పట్టుదలతో మీరు చాలా సంపాదిస్తారు. గతంలో ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ముందడుగు వేస్తూ వచ్చారు. మీరు ఒంటరిగా పోరాడారు. మీకు ఎవరూ తోడుగా నిలబడలేదు. మిమ్మల్ని ఎంతో ఇష్టపడ్డవారు, ప్రేమించిన వారు కూడా మీకు దూరమయ్యారు. ఎందుకంటే ఆర్థికంగా మీరు చాలా నష్టాల్లో ఉన్నప్పుడు వారు తోడుగా లేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీతో టచ్లో ఉండాలని చూస్తున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా మీతో పలకరింపు చేయాలని చూస్తున్నారు. కానీ మీరు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే పరిచయాలు పెంచుకోండి, లేదా మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా మీరు గత కొంతకాలంగా ఎదుగుతున్నారు. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా కొత్త పరిచయాలు, పాత పరిచయాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాటన్నిటికీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మీలో ఏదీ తప్పు లేదని అందరూ తెలుసుకుంటారు. పరిష్కారం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా వివాహం అయిన వారికి సంతాన యోగం త్వరలోనే కలుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతానం చాలా బాగుంటుంది. రాశివారు కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఎలాంటి ఒడిదుడుగులు వచ్చినా వాటిని దాటగలరు. తులారాశి వ్యక్తులు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. కష్టం వీరికి కొత్తగా కాదు, కానీ ఇప్పుడు సంతోషం అనేది కొత్తగా వస్తుంది. ఆ సంతోషం విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తులారాశి వ్యక్తులు అంటేనే అదృష్టవంతులు కాబట్టి ఇప్పుడు వారికి అలాంటి అదృష్టం రావడంతో ప్రేమలో చాలా ఆనందంగా కూడా ఉంటారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా ఒక విషయంలో లక్కుగా మీ చేతికి ఆర్థికంగా రావచ్చు. ఆ డబ్బు వలన చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టాలనుకునేవారు అదృష్టాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. గత కొంతకాలంగా శనీశ్వరుడు వలన మీకు అన్ని చెడు మాత్రమే జరిగాయి, కానీ శనీశ్వరుడు మంచి చేసి వెళ్ళాడు. మీకు ఓపిక, సహనం అనేది నేర్పించాడు. కాబట్టి ఆ ఓపికతో ముందుకు వెళ్ళడం వలన మీ జీవితం ఎలాంటి ఒడిదుడుగులు వచ్చినా కూడా సంతోషంగా వెళ్తారు. కష్టం వచ్చినా ముందుకు వెళ్తూనే ఉంటారు, కానీ వెనక్కి చూడరు. అలాగే ఈ 2 రోజుల తర్వాత ఒక దైవ దర్శనం చేసుకోండి. దాని వలన మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు మీరు దాన ధర్మాలు చేయండి. మీరు గతంలోనే మీ చేతిలో డబ్బు లేకపోయినా సరే వీలైనంత వరకు దాన ధర్మాలు చేశారు. ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన ధర్మాల వలన మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు సహాయం చేయండి.